ఎక్కడైనా హనుమంతుడి ఆలయాల్లో స్వామివారికి సింధూరం, తమలపాకులు, టెంకాయ, వడమాలలు సమర్పిస్తుంటారు. కానీ ఇక్కడ హనుమంతుడికి మాత్రం భక్తులు మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ ఆలయం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో పాతపల్లి శివారులోని చింతలకుంటలో ఉంది. ఇక్కడ మాత్రం నైవేద్యాల రూటే సపరేటు. ప్రపంచంలో ఎక్కడ అర్పించని నైవేద్యాలు ఇక్కడే అర్పిస్తారు. అది చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ ఆలయంలో ఏటా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కోళ్లు, పొట్టేళ్లను బలిచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించి పొట్టేళ్లను బలివ్వటం ఆనవాయితీగా వస్తోంది. కొందరైతే మద్యాన్ని స్వామివారికి చెల్లించి తమను చల్లగా చూడాలని కోరుకుంటారు. ఈ ఆలయం చుట్టుపక్కల చింత చెట్లు ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రాక్షసులు ఎక్కువగా సంచరించేవారట. మనుషులను, పశుపక్షాదులను చంపుతుండడంతో తమను రక్షించాలని ప్రజలు హనుమంతుడిని వేడుకున్నారట. దీంతో హనుమంతుడు రాక్షసులను అంతమొందించడానికి ఇక్కడికి వచ్చాడట. అయితే తమ ప్రాణాలు తీయొద్దని రాక్షసులంతా ఆయన్ని వేడుకోవడంతో భక్తులు వారి ఇష్టపూర్తితో తనకు జంతువులను బలిస్తారని, వాటితో కడుపు నింపుకోవాలని, మనుషుల జోలికి వెళ్లవద్దని చెప్పినట్లు హనుమంతుడు వాళ్లకు చెప్పాడట. గతంలో ఇక్కడ కేవలం విగ్రహం మాత్రమే ఉండేది. అయితే శ్రీరంగాపూర్ మొదటి పరిపాలన రాజు వాసుదేవరరావు తాను అనుకున్నది జరగడంతో స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. గుడి సమీపంలో చింతల చెరువు ఉండటంతో చింతలకుంట ఆంజనేయ స్వామి అని పేరొచ్చిందని చెబుతారు.